లైక్ నేను ఓటీటీలో కొంతవరకు బోల్డ్ కంటెంట్ గురించి భయపడుతూ ఉంటారు కొంతమంది సీనియర్స్. సో దాని అంటే ఇప్పుడు అలాంటి భయాలు ఏమైనా మీకు ఉన్నాయా? చాయిస్ ఎవరి చాయిస్ వాళ్ళకి ఉంటుందండి. ఇప్పుడు నన్ను అడిగితే నేను చూస్తాను, నాకు నిజంగా సబ్జెక్ట్ అలా బాగుంది చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చండి. మరి లేదు మీరు ఇలాగ చేయాలి, మీకు ఇట్లా ఉంటుంది, ఆ రిలేషన్షిప్స్ ఇవి అవి ఏవో పెట్టేశారు అనుకోండి చుట్టూ, నేను దెన్ ఐ విల్ సే కొంచెం నాకు ఇబ్బంది అండి, నేను అంటే చేయలేను. బోల్డ్ చాయిస్. బోల్డ్ సీన్స్ అంటే ఇప్పుడు కొంతమంది అంటే అందులో సీనియర్ క్యారెక్టర్స్ కూడా కొంచెం ఏమంటారంటే కొంచెం బూతులు ఇలాంటివి మాట్లాడటం ఇలాంటివి అన్నమాట. అదే అదే సో అదే బేసిక్గా అగైన్ అండి, మన ఇప్పుడు ఇప్పుడు మనం ఒకటి టూ థింగ్స్ అండి. ఒకటి మనం చూపించుకోవాలి మన టాలెంట్ అంటే ఎట్లాంటిది వచ్చినా ఫేస్ చేసుకొని చూపించే ఒకటి. ఇంకొకటి ఏంటంటే లేదు నేను ఈ విధంగానే నేను షోకేస్ అవుతాను, నేను ఈ విధంగానే ఆడియన్స్ ముందుకు వెళ్తాను అన్నది ఇంకొకటి. సో దీస్ టూ థింగ్స్లో ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది ఏంటంటే మొదట్లో మంచిగా చేసి మామూలుగా ఐ మీన్ రెగ్యులర్ ఒక ఫేమ్తో వెళ్ళిన వాళ్ళు సడన్గా ట్విస్ట్ ఇస్తారంట బోల్డ్ క్యారెక్టర్స్ చేసి. అది వేరు. డైరెక్ట్గానే మనం ఎంట్రీ బోల్డ్లో ఇచ్చి అలా చేయడం అనేది ఇట్స్ నాట్, అంటే నేను ఫస్ట్ నా కంఫర్ట్ నాకు కావాలి కదా, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. సో ఆ తర్వాత అంటారా, నాకు ఇంకా అప్పటికి కూడా డౌటే. సో మిగతా వాళ్ళు అంటారా ఐ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్, బికాజ్ అది వాళ్ళ చాయిస్, అది తీసేవాళ్ళ చాయిస్, చేసేవాళ్ళ చాయిస్, అది మన చూసేవాళ్ళ చాయిస్, వ్యూవర్స్ కూడా వాళ్ళ ఇష్టం. సో దానికి మనకు సంబంధం నాకేం సంబంధం లేదు. నా వరకు అడిగితే పర్సనల్గా ఐఎమ్ నాట్ రెడీ ఫర్ దోస్ థింగ్స్ ఇంకా. సో కష్టం. ఓకే అండి.